పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున 1:28 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై దాడులు జరిపింది. వాటిలో బహవల్పూర్లోని జైష్ ఏ మొహమ్మద్ స్థావరం, మురిట్కేలోని లష్కర్ ఏ తోయిబా స్థావరం బలమైనవి. అయితే బహవల్పూర్ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది, బహవల్పూర్ను మసూద్ అజార్ బలమైన స్థావరంగా ఎందుకు పరిగణిస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్కు బలమైన స్థావరంగా బహవల్పూర్ పరిగణించబడింది. జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న అజార్ 2001లో పార్లమెంటుపై దాడి నుంచి 2019లో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్పై మన అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. నివేదికల ప్రకారం మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 ఇళ్లు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్ ఓ అలీ మసీద్ పక్కనే ఉంది. మసూద్ రెండవ ఇల్లు కూడా మొదటి ఇంటి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ శిక్షణా శిబిరం ఉంది. 1999 కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన 3 ఉగ్రవాదులలో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైష్ ఏ మొహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019లో దక్షిణ కాశ్మీర్లో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాద సంస్థ దాడి చేసిన కేసులో కూడా మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.